ഇളം തെന്നൽ മൂളുന്ന ഗാനം മലച്ചെണ്ടിലോരോ മുട്ടും ഓരോ സ്വപ്നം അവയിൽ കാണാറാകും നീതോരോ മോഹമോരോ വർണ്ണം ആരാരോ പാടുവരാതെ നീഹാരാർദ്രരാഗം അറിയാമോ പിറാക്കളെ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా తెలుసు ఇప్పటికీ వీడియోస్ రాక. కానీ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీకాళహస్తి వీడియో పక్కా తప్పనిసరిగా అందరూ చూడాల్సిన వీడియో ప్రతి ఒక్కరు. అండ్ ఇఫ్ మీరు శ్రీకాళహస్తి వెళ్ళుంటే గిట కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫైనల్లీ ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తిలో ఉన్నాము. అండ్ ఇప్పుడైతే నేను చూడడం అయితే ఇప్పటికైతే ఫస్ట్ టైం నేను ఈ గుడి. అండ్ పైన మీకు మంచిగా గమనించినట్టయితే అక్కడ శివుడు విగ్రహం ఇంకా పార్వతి విగ్రహం కూడా కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుందంట. అండ్ ఇది కొండ పైకి ఉంటుందంట. గురించి తెలిసి ఉంటే మీరు గిட்ட కమెంట్ సెక్షన్లో దాని గురించి తెలపండి. అండ్ ఇప్పుడు గుడి లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం సాంబ సదా శివ శంభో శంకర శరణం మే. హే గైస్, లోపలికైతే వచ్చేసినాం మేమైతే ఫైనల్లీ. అండ్ ఇప్పుడైతే ఇక్కడైతే చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. లైక్ చిన్న చిన్న షాప్స్ అయితే అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎప్పటిలాగానే మనకైతే గర్భగుడి లోపలికి కానీ గుడి లోపలికి కానీ ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. ఇక్కడనే మనకు రైట్ సైడ్లో ఉన్న దగ్గర ఫోన్స్ అయితే మనం ఇచ్చేసేయాలి. అండ్ లోపల ఏమైతే జరిగిందో నేను బయటకు వచ్చినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీప్ వాచింగ్. సో ఇక్కడ స్టార్టింగ్లో రాగానే ఇక్కడైతే ఒక ఆమె బటర్ మిల్క్ అయితే అమ్ముతుంది. టేస్ట్ అయితే బాగుంది. సో ఈ గుడికి అయితే 4 డిఫరెంట్ డైరెక్షన్స్ అయితే ఉంటాయంట. సో అది ఎట్లా అయిందని గిట్ట ఇక్కడ ఒక అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె వాటిలో విందాం. స్వామి అమ్మని రెండో గేట్లో నుంచి గుళ్ళో నుంచి రెండో గేట్లో నుంచి వస్తారు. వచ్చి గోపురం నుంచి బయట వస్తారు. బయట వచ్చి అక్కడ నిలబడుకొని బయట గోపుర దర్శనం చేసుకుంటే మంచిది. అటు నుంచి స్వామి 4 ఈదులు తిరుగుతారు. తిరిగి ఇట్లా మెయిన్ గుండా పోతారు. ఇది మెయిన్ ద్వారం. 4 ద్వారాలు. ఇది ఫస్ట్, సెకండ్, 3, 4. సో ఇక్కడైతే ఈ గుడికి అయితే 4 డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి. మెయిన్ 4 ద్వారాస్ ఉంటాయంట. మనం ఇక్కడికైనా ఫస్ట్ నుంచి వెళ్ళేదైతే మెయిన్ ద్వారా. ఇప్పటికైతే లోపలికి వెళ్ళిపోదాం. సో మీకు లోపలికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో పాతాళ గణపతి అని చెప్పేసి ఉంటుంది. చాలా పాత గుడి అండ్ చాలా ఫేమస్ గుడి కూడా. ఇక్కడ కోరిన కోరికలు పక్క నెరవేరుతాయి అని చెప్పేసి చాలా పవర్ఫుల్ నమ్మకం ఉంది. అండ్ ఇక్కడైతే మనకైతే శ్రీకాళహస్తిలో 2 స్టోరీస్ అయితే ఉంటాయి. ఒకటి భక్త కన్నప్ప, చాలా ఫేమస్. అండ్ ఇంకోటి శివుని తోటి 4 డిఫరెంట్ యానిమల్స్ అయితే స్టోరీ ఉంటుంది. అందుకే శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. సో ఇప్పుడైతే మనదైతే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. బట్ రియల్లీ దర్శనం అయితే చాలా బాగా అయింది. క్రౌడ్ ఎక్కువ ఉండే బట్ గుడ్, చాలా బాగా అయింది నాకైతే దర్శనం. అండ్ ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేస్. ఇప్పుడైతే ఇక్కడికి బయలుదేరి మనమైతే కొండ మీదకి వెళ్తున్నాం మళ్ళీ తిరుపతి. సో విల్ మీట్ యు దేర్. సో గైస్, ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము అక్కడికి వచ్చేటప్పటికైతే. అండ్ నాకు దొరికిన బెస్ట్ ప్లేస్ హోటల్ మంజునాథ్ భవన్. సో ఇదైతే ఎక్కడ ఉందంటే మనకు తిరుపతి ఓల్డ్ బస్ స్టాప్ ఎగ్జాక్ట్ మనకు కొండ కింద అయితే ఉంటుంది. సో ఇక్కడ మేము కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ వీళ్ళు తయారు చేసే 70mm దోశ అయితే చాలా ఫేమస్ అంట. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ గీ దోశ కూడా ఉంటుంది. సో అదైతే ట్రై చేసామండి. आना बोलो, कितने साल से कर रहे हैं आना आप? मैं इधर 6 साल से। कितने साल से? 6 ईयर से। अच्छा, स्पेशल क्या है आपका होटल का?
स्पेशल घी रोस्ट प्लेन डोसा मसाला डोसा घी डोसा, प्लेन डोसा, मसाला डोसा। अच्छा, और डेली कितना डोसा डालते हैं आप? डेली कितना डोसा तक डालते हैं आप? डेली 500 डोसा सर। अरे वाह, ये तो डोसा बहुत अच्छा है। ये क्या डोसा है ये? 70 mm। 70 mm डोसा, ये आपका स्पेशल है ये? हाँ तो सुपर। ये ऑर्डर आते रहता है क्या आपको? हाँ आता रहता है एनी टाइम। अच्छा, और आप यहाँ के रहने वाले हैं क्या? नहीं मैं बिहार का रहने वाला। बिहार के रहने वाले, अब बिहार से यहाँ पे आए आप? हाँ 6 साल से यहाँ पे कर रहे। और क्राउड ज्यादा रहता है ना, कितने पब्लिक, कितना डेली कितना डोसा डालते रहते? डेली 500 जाता, 500। ओके ओके, 500 से, वेरी गुड। अच्छा सर्विस करो ना, आपका स्टाइल, डोसा डालने का स्टाइल भी बहुत अच्छा है। तो यहाँ पे लगा दिया। अरे देखिए हम लोग अन्ना नमस्ते, कितने साल से कर रहे हैं आप यहाँ पे? सर 2 साल से कर रहे हैं। 2 साल से कर रहे हैं। और कैसा रहता है क्राउड यहाँ पे? सर अच्छा रहता है सर, कस्टमर अच्छा आता है सर, अच्छा, प्लेयर भी अच्छा है। आप देखा मैं, आपका सर्विस भी बहुत अच्छा है। सर्विस अच्छा करता है सर। अच्छा, हाँ ठीक है सर। तो 2 साल से कर रहे हैं आप? हाँ 2 साल से। अब सुबह से कब से स्टार्ट होता सुबह है? 9 बजे से आते हैं सर ड्यूटी पे सर। रात में? रात में 9 बजे जाता हूँ सर। 9 बजे तक रहते हैं। अच्छा, बहुत अच्छा है आपका सर्विस। बाहर भी सुना मैं, बहुत अच्छा है सर्विस आपका। कस्टमर आता है। स्पेशल क्या लेता है? स्पेशल सर मील्स चपाती परोठा गोभी राइस वेज राइस पनीर राइस सभी आइटम रहता है सर। अच्छा राइट, सुपर सुपर। आइटम सब सभी बाउंड रहता है, सभी अच्छा रहता है। अच्छा, पूरा स्टाफ कितना रहता है यहाँ पे? स्टाफ अभी 10 रहता है, कोई 9 रहता है सर। अच्छा अच्छा, जैसे अगर खाना आता है वीकडेज के हिसाब से रहता करता है है। उसको। अच्छा अच्छा, राइट। సో గైస్, హోటల్ ప్రెమిసెస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ రేట్స్ కూడా మనకు ప్రతి ఒక్కరు పెట్టే విధంగా లిమిటెడ్ బడ్జెట్లోనే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, మీల్స్ కూడా ఉంటాయి. అండ్ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది సైడ్కి మనకు. సో ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు పైన పెట్టే అంతంత బడ్జెట్స్ కంటే ఇక్కడ హోటల్లో దొరికే ఫుడ్ మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనము కొంతమంది ఇక్కడ తింటున్నారు కస్టమర్స్ అయితే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రివ్యూ తీసుకుందాం. అసలు ఫుడ్ ఏ విధంగా ఉంది ఏందని గిట. కమ్ ఆన్, లెట్స్ గో. రాధేసిన ఆనియన్ దోశ ఇప్పుడే. ఓకే ఓకే, సూపర్. ఇదేంటి కదా? చపాతీ. ఇవేమేమి కర్రీస్ అండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. తాత ఎప్పటి నుంచి చేస్తారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇక్కడ మీరు వర్క్? సార్ పన్నీర్ 1 year నుంచి చేస్తారు. మీరు ఏది ఇక్కడ ఏమవుతారు? మీరు క్లీనింగ్ చేస్తాం క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్. ఇక్కడ ఫుడ్ బాగుంటుందా మరి? మరి టేస్ట్ పరంగా ఇక్కడ అంత ఓకేనా? అందరు ఓకే సార్. మీరు ఇక్కడ హ్యాపీ మరి వర్క్ చేస్తారు? డన్, థ్యాంక్స్ సార్. అంకుల్ నమస్తే. అంకుల్ ఫుడ్ ఎట్లా అనిపించింది అంకుల్? బాగుంది, కూర బాగుంది, పప్పు బాగుంది. మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమరా లేకపోతే నార్మల్? గుంటూరు నుంచి వచ్చారు. ఇప్పుడు ఏం ట్రై చేశారు అంకుల్ మీరు? అన్ని తిన్నా, కూర బాగుంది, రసం బాగుంది. మీరు ఇప్పుడు తిన్న దాంట్లో అన్ని కాకుండా ఏది మీకు బాగా నచ్చింది? సాంబార్ బాగుంది. సాంబార్ బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పెట్టిన బడ్జెట్ కి హ్యాపీగా తిని వెళ్ళొచ్చంటారా? అక్క, మీరు ఇక్కడ ఇవే కాకుండా ఇంకేమైనా ట్రై చేసారా ఇప్పుడు? ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ అయితే బాగుందంటారు మీరు. ఇక్కడ మీరు మరి రేట్స్ పరంగా ఓకే, హ్యాపీనా? హ్యాపీ. थैंक्स अंकल, थैंक्स। बस 6 महीने से। 6 महीने से? हाँ। कैसे रहता है कि फूड अच्छा रहता है कि नहीं? अच्छा रहता है, क्वालिटी अच्छा, क्वालिटी अच्छा रहता है। अच्छा। इतने ही जने रहते हैं ना डेली? इतना क्राउड क्या? क्राउड इतना ही रहता है क्या डेली? हाँ इतना ही। Hey guys, wait.
సో ఇక్కడైతే ఒక చిన్న కామెడీ సీన్ అయితే అవుతుంది, ఎందుకంటే నాకు అంతగా హిందీ మాట్లాడడానికి రాదు, అర్థం చేసుకోనికి వస్తుంది మంచిగా, బట్ అంత ఫ్లూయెంట్ హిందీ అయితే నాకు రాదు. कौन सा आइटम फेमस है ना इधर? पाइनएप्पल वाटरमेलन. पाइनएप्पल वाटरमेलन आपका. और होटल का? होटल का मिल्स चपाती परोठा ये सब. अच्छा. क्या इधर रेट्स पूरा बजट में है कि नहीं, थोड़े तो हाई में ही चाहिए? नहीं बजट में है. बजट में ही चाहिए था. आपके पास कौन सा बोलते स्पेशल है? स्पेशल मस्क मिलन. आपके रेट्स ఏంటిది మాకేంటిది అంటున్నాను. आपके जूसेस का रेट्स कि बजट में है कि हाई में है? बजट में ही है. हाँ. हमारे भेज के लिए लाइक कर दो, सब्सक्राइब कर दो, Thank शेयर you. करो ज्यादा से ज्यादा. थैंक यू अना. स्टार बेस्ट मंजुनाथ इज बेस्ट. मंजुनाथ बेस्ट. సో ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్, ఇది గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్, గోబీ 65 ఫ్రైడ్ రైస్. ఇది వచ్చేసి ఒక బాక్స్ 150. ఇందులో ఒక 2 persons తినగలుగుతారు, ఎగ్జాక్ట్గా 1 person or 2 persons. అండ్ దీనికి మనకు సపరేట్గా ఒకటి కర్రీ, ఇంకోటి సపరేట్ రైతా ప్యాకెట్ కూడా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి ఒక కర్రీ ఇంకా రైతా ప్యాకెట్ కూడా ఇస్తారు. 150 రూపీస్ ఇది. 150 రూపీస్ ఇది. అండ్ ఇది వచ్చేసి నూడిల్స్, ఇది వెజ్ మంచూరియన్ నూడిల్స్ అనుకుంటా, వెజ్ నూడిల్స్. దీనికి మనకి ఎలాంటి కర్రీస్ ఉండవు. ఇఫ్ మీకు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది కూడా 150. ఇందులో ఒక్కరు ఆర్ 2 persons తినొచ్చు, ఎగ్జాక్ట్ ఆర్ 1.5. సో గైస్ ఇక్కడైతే మంజునాథ్ హోటల్ మనమైతే ఫాస్ట్ ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాం. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీరైతే పక్కా ట్రై చేయండి. నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ కూడా, వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ 2 బాగా నచ్చింది నాకు. రేటింగ్ వేయాలంటే నేనైతే 4.2 ఇస్తాను రేటింగ్ అయితే. మీరైతే ఇక్కడికి తిరుపతికి వచ్చినప్పుడు అయితే పక్కా ట్రై చేయండి, లిమిటెడ్ బడ్జెట్లో మంచి ఫుడ్. ఇఫ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. సో ఇది ఈరోజు అయితే హోటల్ మంజునాథ్ భవన్ బ్లాగ్. ఇదైతే మనకు డే 2. సో నెక్స్ట్ వీడియోలో మనమైతే వచ్చేసి శ్రీవారి పాదాలు, అలాగే ఇంకొన్ని చిన్న ప్లేసెస్ తిరుపతికి దగ్గరలో ఉన్న ప్లేసెస్కి అయితే విజిట్ అవుతున్నాం. ఆ వీడియో కోసం కీప్ వాచింగ్ టు బీ బైట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.